హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా, మీకు డెమో వీడియో కూడా చూపిస్తాను. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగా వచ్చింది, సూపర్గా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్నారు కదా, ఒకసారి మీరు డెమో చూస్తే మీకు నెక్స్ట్ ఫీల్ అనేది అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి. ఈసారి బద్దలైపోద్ది. ఫ్రెండ్స్, నాకైతే కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. మ్యూజిక్తో పాటు మీకు పక్కగా నచ్చుతుంది. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా, అలాంటి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ మీ ఫొటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పెంచేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. చాలామంది నాకు కమెంట్ చేస్తున్నారు, నేను ఇచ్చిన ప్రీసెట్ లింక్ అనేది డౌన్లోడ్ కావట్లేదు అనేసి. ప్లీజ్ అర్థం చేసుకోండి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు డౌన్లోడ్ బటన్ ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఎర్రర్ కానీ ఏదైనా సంథింగ్ ఎంప్టీ కానీ వచ్చిందనుకోండి, ఒక 2-3 టైమ్స్ రీఫ్రెష్ కొట్టండి. ఆ తర్వాత డౌన్లోడ్ పక్కాగా వస్తుంది. అగైన్ అండ్ అగైన్ 3 టైమ్స్ కొట్టారనుకోండి, పక్కాగా మీకు డౌన్లోడ్ అనేది అవుతుంది. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఫ్రెండ్స్, నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు చాలా సింపుల్గా ఎడిటింగ్ చేసుకునేలాగా, ఓన్లీ ఫర్ మీ ఫోటో రీప్లేస్ చేసుకునేలాగా నేను ప్రీసెట్ లింక్ అనేది పెడుతున్నా కనుక, సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. వీడియో పెద్ద లెంత్ ఏం చేయను, చిన్న సింగిల్ స్వీట్ అండ్ షార్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి ప్లీజ్. సో ప్రీసెట్ లింక్ అనేది మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ ప్రీసెట్ లింక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అయిన తర్వాత ప్రీసెట్ లింక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, మీరు ఓన్లీ ఫర్ మీ ఫోటో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది కదా, కింగ్ అనేసి, ఇది మీకు నచ్చితే మీరు ఉంచొచ్చు. కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ మీకు నచ్చితే ఉంచొచ్చు, లేదా ఇది టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన టెక్స్ట్ ఏదైనా సరే ఇందులో టైప్ చేసుకుని ఓకే పై క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసుకున్న తర్వాత ఇదే ఫాంట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫాంట్ ఇందులోకి ఎలా యాడ్ చేయాలో తెలియకపోతే ఇక్కడ డబల్ ఏ ఫాంట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ప్లస్ సింబల్ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్గా నేను ఒక ఫాంట్ అనేది యాడ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇవి ఫాంట్స్ అనేవి ఉన్నాయి కదా, ఒక్క నిమిషం. ఓకే, ఇవి ఫాంట్స్ అనేవి ఉన్నాయి కదా, ఎగ్జాంపుల్గా ఈ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ పై క్లిక్ చేశాను, చూసారు కదా ఫాంట్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. సో ఇట్లా ఇంపోర్ట్ అయ్యి కంప్లీట్ అనేది అయిపోయినట్టు ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మై ఫాంట్స్ దగ్గర మీ ఫాంట్స్ అనేవి ఉంటాయి. నేను చాలా ఫాంట్స్ యాడ్ చేసుకున్నాను కనుక నాకు చాలా కింద ఇదిగో ఇక్కడ డిస్ప్లే అయింది, చూసారు కదా. సో రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి, ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో కనిపిస్తుంది, చూసారు కదా. కిందికి స్క్రోల్ చేయండి, పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో కనిపిస్తుంది కదా, ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఎగ్జాంపుల్గా ఒక ఫోటో అనేది రీప్లేస్ చేసి చూపిస్తాను చూడండి. అదే నేను సెలెక్ట్ చేసుకునే ఫోటో కాకుండా ఇంకా వేరే ఫోటో ఏదైనా, ఓకే, ఈ ఫోటో అనేది. సో ఇట్లా ఫోటోపై క్లిక్ చేశాను, చూసారు కదా, రీప్లేస్ అనేది అయిపోతుంది, చూసారు కదా. దాని తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ ఫోటో అనేది ఉండాలన్నమాట. మీకు ఫుల్ ఫోటో లేకపోయినా హాఫ్ ఫోటో ఉన్నా పర్లేదు, కాకపోతే మీ ఫోటో అనేది మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో పిఎన్జీ ఫార్మాట్లో కన్వర్ట్ అయి ఉండాలి. మీకు పిఎన్జీ ఫార్మాట్లో ఎలా కన్వర్ట్ చేయాలో తెలియకపోతే డిస్క్రిప్షన్లో నేను ఒక వీడియో లింక్ అనేది ఇచ్చాను, ఆ వీడియో చూసారనుకోండి, హెచ్డి క్వాలిటీలోని బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఫోటో అనేది హెచ్డి క్వాలిటీలో సేవ్ చేసుకోండి. దాని తర్వాత ఆ ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని పెట్టుకున్న ఫోటో ఎక్కడైతే ఉందో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఎగ్జాంపుల్గా అదే ఫోటో కాకుండా ఇంకా వేరే ఫోటో అయినా సెలెక్ట్ చేసి చూపిస్తాను. నిమిషం.
ఓకే. ఇట్లా ఫోటో అనేది చూసారు కదా! ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ అయిపోయింది. ఇన్‌కేస్ మీకు ఈ ఫోటో గాని పెద్దగా జూమ్ అయినట్లయితే చిన్నగైనా అయిపోయినట్లయితే దానికి కంగారు పడాల్సిందేం లేదు. కిందకి దీన్ని ఇట్లా పట్టుకొని 2 ఫింగర్స్‌తో ఇట్లా డ్రాగ్ చేయండి. ఆటోమేటిక్‌గా జూమ్ అవుట్ అనేది తగ్గిపోతుంది. చూసారు కదా! తర్వాత మీకెంత కావాలో అంత ఇట్లా జూమ్ అనేది ఉంచుకోండి. దాని తర్వాత చూసారు కదా! ఇట్లా రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక టెక్స్ట్ అని కనిపిస్తుంది. ఒక్క నిమిషం ఇక్కడ. ఓకే. చూసారు కదా! చరణ్ అనేసి అదే మీరెవరు ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ పేరనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఫ్రెండ్స్ ఈ నేమ్ అనేది నేను పిక్సెల్ ల్యాబ్‌లో ఎడిట్ చేసుకున్నా. మీకెలా చేయాలనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ చాలా వీడియోస్‌లో కూడా నేను చెప్పాను. సో, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ వీడియో చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, మీకు ఇంకా కావాలంటే ఈ వీడియోలో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లోకొచ్చేసి ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు టెక్స్ట్ ఎలా ఎడిట్ చేయాలనేది నేను మీకు చెప్తాను. బ్యాకొచ్చేయండి. మొత్తం బ్యాకొచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాకొచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీరు అలాంటి టెక్స్ట్ ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్‌లో పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా! దానిపై డబుల్ క్లిక్ ఇట్లా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసేయండి. ఎరేజ్ చేసిన తర్వాత మీ పేరు ఏ పేరైతే ఉందో ఆ పేరనేది ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఎంటర్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి సారీ నేమ్ అనేది ఎంటర్ చేసుకుంటున్నా. తర్వాత ఓకేపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏ కనిపిస్తుంది కదా! దానిపై క్లిక్ చేయండి. తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఏబీ ఫాంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మై ఫాంట్స్ దగ్గర ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సారీ. ఓకే. ఈ ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా! ఫాంట్ అనేది యాడ్ అయింది. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ కలర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత గ్రేడియంట్ కలర్‌ని సెలెక్ట్ చేసుకొని నేను ముందుగానే ఈ కలర్ సెట్ చేసుకొని పెట్టుకున్నాను కనుక కలర్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. మీకు ఆ కలర్ గ్రేడింగ్ ఎలా చేయాలంటే ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ 2 యారో మార్క్స్ అనేవి కనిపిస్తాయి. ఇందులో ప్లస్ సింబల్ క్లిక్ చేశారనుకోండి చూసారు కదా! యాడ్ అయింది. సో, ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. మైనస్ క్లిక్ చేస్తే అది పోతుంది. దాని తర్వాత ఏదో ఒకది యారో మార్క్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ కలర్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. చూసారు కదా! కలర్ అనేది యాడ్ అయింది. సో, ఇట్లా అన్ని వైపులు ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ టిక్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ షాడో ఆప్షన్‌పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. తర్వాత రైట్ టిక్‌పై క్లిక్ చేసి ఆల్మోస్ట్ మీ టెక్స్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ 4 ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ ట్రాన్స్‌ఫార్మాట్ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా పీఎన్‌జీ ఫార్మాట్‌లో కన్వర్ట్ అవుతుంది. ఈ టెక్స్ట్‌ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే 3 డాట్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్స్‌పోర్ట్ ఇమేజ్ పై క్లిక్ చేసి డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ 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 టెక్స్ట్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. దాని తర్వాత కైన్ మాస్టర్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి ఈ టెక్స్ట్‌పై ఇట్లా క్లిక్ చేసి రీప్లేస్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకున్న టెక్స్ట్ ఎక్కడైతే ఉందో ఆ టెక్స్ట్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతుంది. చూసారు కదా! ఇందాకలో ఒకటి ఉండేది. ఇప్పుడు ఒకటి యాడ్ చేసుకున్నా. సో, ఇట్లా యాడ్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్‌గా టెక్స్ట్ అనేది యాడ్ అయిపోతుంది. చూసారు కదా! తర్వాత బ్యాక్ వచ్చి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. స్టార్టింగ్‌లోకొచ్చేసి ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.